వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. ఈరోజు మనతో పాటు డిఎస్పీ వేణుగోపాల్ గారు ఉన్నారు. ఇక్కడ ఒక కబడ్డీ ప్లేయర్ని ఎంకరేజ్ చేయడము, అలాగే వాళ్ళకి ఇంజ్యూరీస్ అయినా కానీ వాళ్ళని నెక్స్ట్ ఆటకి వాళ్ళని సపోర్ట్ చేయడము, ఇవన్నీ కూడా డిఎస్పీ గారు చేస్తున్నది. అలాగే సన్షైన్ హాస్పిటల్స్ వాళ్ళు కూడా ఈ సర్జరీస్కి సంబంధించి వాళ్ళ సపోర్ట్ కూడా ఉంది. సో అసలు నందినికి ఏ విధమైన సపోర్ట్ ఇచ్చారు, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, నందిని ఒక వండర్ఫుల్ ప్లేయర్, నెక్స్ట్ నేషనల్కి కూడా సెలెక్ట్ అయింది. సో తనకి ఏ విధంగా మీరు సపోర్ట్ ఇచ్చారు అండ్ కబడ్డీ మీద మీకున్న ఆసక్తి ఏంటి? యాక్చువల్గా ఎనీ గేమ్లో ఇంజురీస్ అనేవి సర్వసాధారణమైన అంశం. ఎస్పెషల్లీ కబడ్డీలో ఇంకా ఎక్కువ ఇంజురీస్ ఉంటాయండి. కబడ్డీ ఇంజురీస్లో కూడా ఎక్కువ ఛాన్సెస్ ఏంటంటే నీ ఇంజురీస్ అండ్ షోల్డర్ ఇంజురీస్. అట్లనే ఈ అమ్మాయి 2022లో ఇంజురీ అయినప్పుడు మహేందర్ రెడ్డి ఇన్స్పెక్టర్, ఇప్పుడు ఆ తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ గారు, వారి ద్వారా మా దృష్టికి వచ్చింది. అప్పుడు మేము డాక్టర్ చంద్రశేఖర్ గారు గత 12 సంవత్సరాల నుంచి కూడా కబడ్డీ ఎంతోమందికి తాను సహాయ సహకారాలు అందించడంతో పాటుగా ఆపరేషన్ చేశారు. అందరూ కూడా సక్సెస్ అయ్యి 100% మళ్ళీ గేమ్ ఆడారు. ఆ సందర్భంగా ఈమెను కూడా చంద్రశేఖర్ గారి దగ్గరికి మేము గైడ్ చేయడం జరిగింది. తర్వాత ఎంఐ మళ్ళీ గేమ్ ఆడటము, మళ్ళీ ఇంజురీస్కి రికవరీ అవ్వటం, మళ్ళీ గేమ్ ఆడటం అనేటువంటిది జరిగింది. కబడ్డీ ప్లేయర్స్ చాలామందికి సన్షైన్ యాజమాన్యం అట్లానే చంద్రశేఖర్ గారు కూడా చాలా హెల్ప్ చేశారు. ఉమెన్ అనేవాళ్ళు, ఆడవారు నాట్ ఓన్లీ కబడ్డీ అన్ని స్పోర్ట్స్లోకి రావడం అనేది చాలా తక్కువగా కనిపిస్తున్నారు. అండ్ అందులో కూడా సక్సెస్ఫుల్గా కూడా నిలిచేది చాలా తక్కువ మంది, అరుదుగా కనిపిస్తుంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఒక మాట చెప్పాలి అన్నా, సపోర్ట్ చేయాలి అన్నా ఏం చేస్తారు? యాక్చువల్గా ఒక దురదృష్టకరమైన అంశం ఏంటంటే అండి, పేరెంట్స్ పిల్లవాడు గ్రౌండ్కి వెళ్ళటం అనేటువంటి అంశాన్ని ఎలా చూస్తున్నారంటే, మన అబ్బాయిని ఏషియన్ గేమ్స్కో, ఒలింపిక్స్కో, లేదంటే సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్కో వెళ్ళాలి అనుకుంటేనే మనం గ్రౌండ్కి పంపించాలి అనేటువంటి ధోరణిలో ఉంటున్నారండి. అది కరెక్ట్ కాదండి. ఎలా అంటే ఒక విద్యార్థి స్కూల్కి వెళ్తే మినిమం నాలెడ్జ్ ఎలా నేర్చుకుంటాడో, అట్లనే ఒక పిల్లవాడు గ్రౌండ్కి వెళ్తే మినిమం ఫిట్నెస్ లెవెల్స్ నేర్చుకుంటారు. ఈ మినిమం లెవెల్స్ ఆ తర్వాత 25 ఇయర్స్ తర్వాత రిమైనింగ్ లైఫ్ ఏదైతే ఉందో దానిలో అతను ఆరోగ్యవంతంగా ఫిట్గా ఉండటం కోసం సరిపడేటువంటి అంశం. ఎప్పుడైతే ఒక విద్యార్థి 20 ఇయర్స్ లోపల కనుక ఫిజికల్ ఫిట్నెస్కి అలవాటు పడకపోతే ఆ తర్వాత ఫిట్నెస్కి అలవాటు అవుదామని రాదు. కాబట్టి మై అపీల్ టు ఆల్ ది పేరెంట్స్ టు ఎంకరేజ్ అవర్ చిల్డ్రన్ టు గో టు ఫర్ గ్రౌండ్. దురదృష్టకరమైన అంశం ఏంటంటే పేరెంట్స్ మార్నింగ్ ఈవినింగ్ గ్రౌండ్కి వెళ్తున్నారు, పిల్లలు మాత్రం వీక్లీ ట్వైస్ కూడా వెళ్ళట్లేదు. పేరున్నంత ఫిట్గా పిల్లవాడు ఉండట్లేదు. ఈ ధోరణి మారాలి. అయితే కంపేరింగ్ టు ప్రీవియస్ డేస్ చాలా మార్పు వచ్చింది కొంతవరకు. ఇంకా కొంచెం దీని మీద పేరెంట్స్ కాన్సన్ట్రేషన్ చేయాలనేటువంటిది నేను ఒక అంతర్జాతీయ కబడ్డీ క్రీడాగా మై అపీల్ టు ఆల్ ది పేరెంట్స్. తెలంగాణ గవర్నమెంట్ కూడా స్పోర్ట్స్ కోటా గురించి కానీ స్పోర్ట్స్కి సంబంధించిన యాక్టివిటీస్లో కూడా కొంచెం ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేస్తుందనే చెప్పాలి. ఇంకా భవిష్యత్తులో ఇలాంటి వాళ్ళు రావాలన్నట్టు, మెన్ కావచ్చు, ఉమెన్ కావచ్చు, రావాలంటే గవర్నమెంట్ నుంచి ఏ విధమైన సపోర్ట్ ఉండొచ్చు? యాక్చువల్గా అండి, ఇప్పటికీ తెలంగాణ గవర్నమెంటు 2% స్పోర్ట్స్ కోటా ఇన్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్లో ఇంప్లిమెంట్ చేస్తుంది. ఎస్పెషల్లీ మా పోలీస్ డిపార్ట్మెంట్లో లాస్ట్ ఇయర్ 14,000 కానిస్టేబుల్స్ రిక్రూట్ అయితే దాంట్లో నియర్లీ 300 కానిస్టేబుల్స్ 2% స్పోర్ట్స్ కోటాలో వచ్చారు. ఎస్ఐస్ కూడా ఒక 500-600 మంది రిక్రూట్ అయితే వాళ్ళు 10-12 మంది స్పోర్ట్స్ కోటా వచ్చారు. కాబట్టి స్పోర్ట్స్కి గవర్నమెంటు సరైనటువంటి ప్రోత్సాహం ఇస్తుంది, కానీ పేరెంట్స్ వైపు నుంచే ఇంకొంచెం ప్రోత్సాహం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. థ్యాంక్ యూ మేడం. సో ఇక్కడ ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ చేస్తున్న ఎంకరేజ్మెంట్ కావచ్చు, అలాగే స్పోర్ట్స్కి వస్తున్న అటు ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఎప్పుడు సపోర్టివ్గా ఉంటుంది. దాంతోపాటుగా ఇంట్లో పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని ప్రభావితం చేస్తూ ఈ స్పోర్ట్స్ వైపు కూడా వాళ్ళు మళ్ళిస్తే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. అలాగే వాళ్ళు అనుకున్నది కూడా వాళ్ళు కలలు కూడా నెరవేర్చుకుంటారు అని డిఎస్పీ వేణుగోపాల్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్ తరాని, మెగా 9 టీవీ, హైదరాబాద్.